చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమానికి ఈ సమావేశం ముందే ఏర్పాటు చేయాల్సిన గతంలోనే, కానీ కొంచెం ఆలస్యమైంది. అదృష్టం ఏంటంటే మనది 4th ఫేజ్ రావడం వల్ల కొంత టైం గ్యాప్ కూడా మనకి అవకాశం వచ్చింది. అయినా ఇంకా ఇందాక కొంతమంది చెప్పినట్టు ఈ కమిటీలు ఏర్పాటు చేసుకోవటం సమయం పడుద్ది. దయచేసి ఏంటంటే వాళ్ళ ఈ కలయిక పై స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కాదు, కింద గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, బూత్ స్థాయిలో జరగాలి. దానికి సమయం చాలా పడుతుంది. కాబట్టి జన సైనికులు కానీ వీర మహిళలు మీరు చాలా దృష్టి పెట్టాలి. అట్లాగే తెలుగుదేశం మహిళ, తెలుగుదేశం కార్యకర్త అందరూ కూడా కలిసి ప్రయాణం చేస్తేనే సాధ్యమవుతుంది. అందుకే మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎంతసేపు ఒక ఓటు ఎంపీకి గ్లాస్కి వేయమన్నాం, 2వ ఓటు సైకిల్కి వేయమన్నాం. అదంతా కూడా మీ గ్రామ స్థాయిలో జరగాలి, బూత్ లెవెల్లో జరగాలి. ఇది చాలా కీలకమైన అంశం. ఇది దయచేసి దీని మీద దృష్టి పెట్టింది. ఇవాళ ఈ కూటమి ఏదైతే జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అందరికంటే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఏం చెప్తానంటే ఈయన చేసిన త్యాగం, ఆయన చేసిన త్యాగం ఎవరు చేయలేరు. దేనికైనా సరే ఏది అడిగితే దానికోసం తల ఉంచాడు ఆయన. అన్నిటికీ సిద్ధపడ్డాడు. సీట్లు తగ్గించినా ఓకే అన్నాడు. ఏదన్నా ఒకటే ఒక ఎజెండా ఆయన, ఈ ప్రభుత్వాన్ని దింపేయాలి, ఈ రాక్షస పాలనని దింపేయాలి, ఈ దుర్మార్గాన్ని దింపేయాలి, గుడివాడ పొలాలని ఓడగొట్టాలి. అది ఓడిపోతున్నారు ఖచ్చితంగా. అది పని అయిపోయింది. వాళ్ళు ఖచ్చితంగా కొడాలని ఓడిపోతున్నాడు. కానీ దానికి మనం చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడైతే ఉన్నాయి ఎన్ని సర్దుబాటు చేసుకోకపోతే నష్టపోతాం. ఈరోజు ఇంత దారుణంగా ఈ 5 సంవత్సరాల్లో ఇసుక దోచుకోవడం కానీ, మట్టి దోచుకోవడం కానీ, మద్యం మీద వ్యాపారం కానీ, గంజా కానీ, ప్యాకాట్లు ఇంత దుర్మార్గంగా చేస్తుంటే మరి ఈ రోజున గుడివాడలో ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. అహం ఏదైతే కొడాలని ఉందో అది అనగదొక్కపోతే నష్టపోయేది ప్రజలు. ఆ పొగరబోతనం అణచివేయాలి. మనం మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ సహకారం, మోడీ సహకారం కూడా చాలా అవసరం ఉంటుంది. దానివల్లే అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం. అంతే తప్ప వాళ్ళు తెలుగుదేశం పార్టీ స్వార్థం, జనసేన, పవన్ కళ్యాణ్ స్వార్థం ఎవరిదే లేదు. కేవలం మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి. దానికోసం మేము కలుస్తున్నాం. దాన్ని మీరు విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాలిగా 3 పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ రాము గెలుస్తున్నాడు, బాలశేఖర్ గారు గెలుస్తున్నారు.